చాలామందికి ఉండే సందేహం ఏమిటంటే అన్ని దేవతామూర్తులకు అభయహస్తం వరదహస్తం ఉంటుంది, కానీ వెంకటేశ్వర స్వామికి అలా కాక కటిహస్తం వరదహస్తం ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందో తెలుసా? స్వామి భక్తులకు ఇచ్చే సంగీతం ఏమిటంటే ఈ కటిహస్తం, దీనిని కాస్య విలంబిత హస్తముద్ర అంటారు. ఇది సరిగ్గా ఎడమతొంటి దగ్గర ఉండే మోకాలిని పట్టుకున్నట్టు ఉంటుంది. నన్ను నమ్ముకున్న వాళ్లకు సంసారమనే భవసాగరంలో నీరు మోకాలు పైకి దాటివ్వనని, వాళ్లను మునిగి పోనివ్వనని అని చెప్పడానికి. వరదహస్తం చూసారా? ఇది సరిగ్గా పాదాలను చూపుతుంది. నా పాదాలు నమ్ముకున్న వారికి వాళ్ల భారాన్ని నేను మోస్తానని చూపడానికి. చూడండి, హస్తాల వెనక ఎంత అర్థం ఉందో. రహస్యం ఏమిటంటే మనం చూసే శ్రీనివాసుడి రూపంలో శంకు చక్రం స్వామివారి భుజాలపై ఉన్నట్టు ఉంటాయి, కానీ నిజమేమిటంటే స్వామివారికి 2 హస్తాలే కాక ఇంకో 2 హస్తాలు ఉంటాయి. అవి వెనుక ఉంచి శంకు చక్రాలను మోస్తూ ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు ఆయుధాలను కూడా ధరించి భక్తులను రక్షిస్తాయి.